ప్రార్థన అనేది భారము భుజములు మారేటటువంటి స్థలం. అంటే అది కుటుంబ భారం కావచ్చు, బిడ్డల విషయంలో భారం కావచ్చు, ఆర్థిక భారం కావచ్చు, అనారోగ్యం వల్ల వచ్చినటువంటి భయము కావచ్చు, భారము కావచ్చు, లేదా అనేక మంది పెట్టినటువంటి బాధలు కావచ్చు. ఇవన్నీ మూటగట్టినట్టుగా నీ మీద బరువుగా ఉండొచ్చు. ఆ బరువును, భారాన్ని, బాధను, భయాన్ని నువ్వు దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవునితో పంచుకున్నప్పుడు కాసేపు అయ్యేసరికి ఆ బరువు అంతా దిగిపోతుంది, ఆ బాధ అంతా తగ్గిపోతుంది. ఏం జరుగుతుంది అని మనలో మనం ప్రశ్న వేసుకుంటే జవాబు ఏంటో తెలుసా? నీ మీదున్న బరువును నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు తన భుజం మీదకు తీసుకుంటున్నాడు. నీ మీదున్న భారాన్ని, నీ మీదున్న బరువును భుజం మార్చబడుతుంది. ఆయన నీ మీద నుంచి తన మీదకు ఆ భారాన్ని తీసుకుంటున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానంటున్నాడు? విశ్రాంతిని ఇస్తాను.